వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, భజన పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. భావి మెరుంగులు ముద్దుల నగములు శ్రీ వెంకటపతి చిత్తములు, తాముల పూతలు దర్పకు ఆటలు విభు కూడిన లసములు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం చేస్తూ జన్మ పునీతం చేసుకుంటున్న మన ముఖ్య అతిథి శ్రీ ఎంఎం కీరవాణి గారికి కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ సంచిక ప్రత్యేక అతిథి అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగుతున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేక శీర్షిక గీతాన్ని రాసిన రచయితల్లో ఒకరైన శ్రీ రామజోగయ్య శాస్త్రి గారు, మీకు మా సాదర స్వాగతం. అలవేలు మంగ చీర కొంగు వదలనన్న పాట, కన్యవారి పదము వీడి కదలనన్న పాట, తిరుగేతుల తిరుగాడిన తీరమైన పాట, సప్తగిరుల మారుమోగి సత్యమైన పాట, నిత్య సత్యమైన పాట, అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఈ కార్యక్రమంలో నీలాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ జోసిభట్ల గారికి స్వాగతం. నారాయణాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ రామాచారి గారికి స్వాగతం. వెంకటాద్రికి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ మధుకర్ గారికి స్వాగతం. తబలా వాద్య సహకారాన్ని అందిస్తున్నటువంటి జమినీ గారికి స్వాగతం. కీబోర్డ్ సహకారాన్ని అందిస్తున్నటువంటి గురుప్రసాద్ గారికి కార్యక్రమానికి స్వాగతం. మా గాయని గాయకులందరికీ కార్యక్రమానికి స్వాగతం. గాయని గాయకులందరూ సిద్ధంగా ఉన్నారు. మన సంగీత దర్శకులు ఏ ఏ కొత్త బాణీల్లో అన్నమయ్య పాటను వినిపిస్తారా అని ఉత్సాహంగా మనందరం కూడా సిద్ధంగా ఉన్నాము, వేచి చూస్తున్నాము. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని మొదలు పెడదాము. ముందు వాక్యాలు కీరవాణి గారు. ఎప్పట్లాగే ఒక మహానుభావులు స్వరపరిచిన ఒక కీర్తనను ఆలపించడం, తర్వాత కార్యక్రమం ముందుకు కొనసాగించడం మన ఆనవాయితీ కాబట్టి ఒక చక్కటి కీర్తన ఆలపించాలి. ఈసారి అన్నమయ్య కీర్తన కాకుండా చిన్న తిరుమలయ్య కీర్తన ఏదైనా ఆలపిస్తావా? చిన్న తిరుమలాచార్యులు వారు ఎన్నో గొప్ప కీర్తనలు రాశారు. అత్యంత ప్రాముఖ్యత సంపాదించుకున్నటువంటి కీర్తనలో ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు స్వరరచన చేసినటువంటి అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలదన్నమయ్య అని కీర్తన ఆలపించడానికి మీరు అనుమతి ఇవ్వాలి. తప్పకుండా. అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము
అప్పసములాగి కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా. అంతటికీ ఆది నారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా. అంతటికీ ఆది నారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్యా. సంతసాన చెలువంది సనకైసానందనాదు సంతసాన చెలువంది సనకైసానందనాదు నంతటి వాడు తాళపాక అన్నమయ్యా. సంతసాన చెలువంది సనకైసానందనాదు నంతటి వాడు తాళపాక అన్నమయ్యా. అప్పని వరప్రసాది అన్నమయ్యా. అప్పసములాగి కలడన్నమయ్యా అప్పని వరప్రసాది అన్నమయ్యా. ధన్యవాదాలు సునీత, చాలా చక్కగా ఆలపించి చెవుల్లో అమృతం పోసావు. ఇప్పుడు అట్లాగే మన నవతరం సంగీత దర్శకులు వారు ఏం చేశారో మనం విందాం. ఒక్కొక్కటిగా నువ్వు ఇంట్రొడ్యూస్ చేసి పరిచయం చేయాలి. ధన్యవాదాలు సార్. శ్రీ వెంకట విభుడే పతిగా వచ్చినప్పుడు ఆ భక్తి గల జవరాలు ఎలాంటి సేవలు చేయాలో అన్నమాచార్యులు వారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ శృంగార కీర్తనలో అత్యంత అద్భుతంగా వర్ణించారు. రామాచారి గారు కురంజి రాగంలో స్వరపరిస్తే ఈ గీతాన్ని ఆలపించడానికి ఆహ్వానిస్తున్నాను కుమారి రమ్య బెహరాని. భక్తిగల జవరాల పాయపు పెండ్లి కూతురా భక్తిగల జవరాల పాయపు పెండ్లి కూతురా చిత్తముర పతి సేవ సేయగదేకను భక్తిగల జవరాల పాయపు పెండ్లి కూతురా చిత్తముర పతి సేవ సేయగదేకను భక్తిగల జవరాల పాయపు పెండ్లి కూతురా. విపుడు నీ ఇంటికి దేవచ్చినాడు నిడువాలు చూపులను నివాళియవే ఎడయక విపుడు నీ ఇంటికి దేవచ్చినాడు నిడువాలు చూపులను నివాళియవే బడి నీతని గూడిన పండుగ దినము నేడు బడి నీతని గూడిన పండుగ దినము నేడు గుడికున్న నౌరుల ముగ్గులు పెట్టవే భక్తిగల జవరాల పాయపు పెండ్లి కూతురా చిత్తముర పతి సేవ
తన చుట్టరికమెల్లా చెప్పి వెలయని మోవితేనే విందు పెట్టవే సులభక నీకు తన చుట్టరికమెల్లా చెప్పి వెలయని మోవితేనే విందు పెట్టవే పలుపైన తలపోత పొంతనాలు నునగూడి పలుపైన తలపోత పొంతనాలు నునగూడి పలుకుల కపురాల భాగాలు పెట్టవే భక్తిగల జవరాల పాయపు పెండ్లి కూతురా చిత్తముర పతి సేవ సేయగదేకను భక్తిగల జవరాల పాయపు పెండ్లి కూతురా మంచిలగినము వచ్చి బంతి పుల కలశాసపై చల్లవే మంతనపు కాగిటికి మంచిలగినము వచ్చి బంతి పుల కలశాసపై చల్లవే ఇంతలో శ్రీ వెంకటేశుడిని తాను నిన్ను నేలే ఇంతలో శ్రీ వెంకటేశుడిని తాను నిన్ను నేలే వింత వింత రతులను వీడుదోళాడవే భక్తిగల జవరాల పాయపు పెండ్లి కూతురా చిత్తమురా పతి సేవ సేయగదేకను భక్తిగల జవరాల పాయపు పెండ్లి కూతురా చక్కగా పాడావు రమ్య. థ్యాంక్ యూ సార్. ఆద్యంతం సంప్రదాయం ధ్వనించింది నీ కంఠంలో. రామాచార్య గారి గురించి చెప్పేదే ఉంది. ఒక ఆప్తురాలైనటువంటి ఒక ప్రియమైనటువంటి ఒక స్నేహితురాలు అమ్మవారి పక్కన కూర్చుని ఇలా ఇలా ఉండాలి, ఇలా ఇలా మెలగాలి స్వామివారితో అని ప్రియంగా చెప్పినటువంటి ఒక ధ్వని నాకు ఇంట్లో స్ఫురించింది. చక్కగా ఉంది సార్ కంపోజిషన్. అన్నమయ్య గారు రాసిన దీంట్లో నిడువాలు చూపులను నివాళియవే గుడిగున్న నవ్వుల ముగ్గులు పెట్టవే అంటే పెళ్ళైన కొత్తల్లో అనుకుంటాను పెళ్లి కూతురాన్ని సంబోధిస్తున్నారు అమ్మవారిని. సో అమ్మవారి ఇంటికి వచ్చినటువంటి స్వామివారిని ఆ పెళ్ళైన కొత్తల్లో ఎలా చూసుకోవాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా ఆదరించాలి అన్న అర్థంలో రాసినట్టుగా అనిపిస్తుంది. నిడువాలు చూపులు నివాళియవే గుడిగున్న నవ్వుల ముగ్గులు పెట్టవే వెలయ నీ మోవి తేనె విందు పెట్టవే పలుకుల కప్పురాల భాగాలు పెట్టవే. కప్పురాల తాంబూలం అనమాట. ఇట్లా రకరకాలుగా స్వామివారికి పరిచర్యలు చేయమని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. దీని నుంచి మనకు సామాజికంగా అంటే ఇప్పుడు మనం లౌకికార్థంలో ప్రతి భార్య భర్తని ఎంత ప్రేమగా చూసుకోవాలన్న ఒక ఇది మనం తీసుకోవచ్చు. వీటన్నిటినీ ఒక చట్టంలో బిగించే ఒక ఇరుసు లాంటి విషయం ఏంటంటే అది పాట యొక్క మొదటి పంక్తిలో ఉంది. భక్తి గల జవరాల అంటే మనకి నవోద భక్తులు అంటాం. శ్రవణం, మననం, కీర్తనం, అర్చనం, పాదసేవనం, సఖ్యం, ఆత్మనివేదనం. 9వది అల్టిమేట్, దానికి మించిన స్థాయి లేదు, ఆత్మనివేదనం. సో మనకి ఏ పని చేసినా పై చూపులకు కనబడే కర్మ ఒకటి, కర్మగానే మిగిలిపోతుంది. దాని వెనకాల ఉన్న సంకల్పం బలంగా లేకపోతే, సక్రమంగా లేకపోతే. సో ఆ కర్మ వెనకాల సంకల్పం ఏంటంటే భక్తి. ఏ పని చేసినా కానీ దాన్ని ఒక మనసులో ఆత్మనివేదనం స్థాయిలో ఆ భక్తిని మనసులో నిలుపుకుని పని చేసే పనికి ఏమంటే ఉదాత్తమైనటువంటి ఒక అర్థం చేకూరుతుంది, ఒక పరమార్థం సిద్ధిస్తుంది. సో ప్రాబబ్లీ ఆ విషయాన్ని ఈ పాట ద్వారా మనకి చెప్తున్నారనిపించింది నాకు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు సేవించరు ఇదే వీడే సింగార దేవుడు కురంజీ రాగంలో చాలా అద్భుతంగా చేశారు రామాచార్య గారు. ఏమైనా మంచి రిలీఫ్ అండి చెవులకి మీరు ప్రజెంట్ చేసిన రాగం. ఎందుకంటే మనం అన్ని గొప్ప రాగాలే, మధ్యమావతి, శుద్ధ సావేరి, హిందోళం ఇట్లా వెళ్ళిపోతూ ఒక ప్రయాణం తెలియకుండా ఒక చిన్నపాటి
స్ట్రెయిన్ ఉంది అందులో. స్ట్రెయిన్ అని ఎందుకంటున్నానంటే ఒక పద్ధతికి చెందినటువంటి ఒక వర్గీకరణకు చెందిన ఒక రాగాలు అవి. ఇది చక్కగా చన్నీళ్లు కుమ్మరించినట్టు అయింది. ఎండలో వెళ్ళేవాడికి మీద చన్నీళ్ళతో అభిషేకం చేసినంత ఎఫెక్ట్ వచ్చింది. భక్తి గల జవరాల పాయపు పెండ్లి కూతురా ముఖ్యంగా 3వ చరణంలో మంతనపు గాగిట్టి అనే చరణంలో పొరపాటున వచ్చిందో మీరు కావాలనే పెట్టారో రెండు బేస్ ఫ్లూట్లో ఒకటి, టాప్ ఫ్లూట్లో ఒకటి మంచి లీడ్స్ వచ్చినాయి. అవి సింగిల్ ఫ్లూట్సే. ఎంత హాయిగా ఉందంటే అవి చాలా చక్కగా ఉన్నాయి. మీరు వినండి 3వ చరణం వినండి. 3వ చరణం పద్ధతి బాగుంది. మంతనపు కాగిటికి మంచి లగినము వచ్చి బంతి పుల కలశాసపై చల్లవే. మంతనపు కాగిటికి మంచి లగినము వచ్చి బంతి పుల కలశాసపై చల్లవే. అట్లా కాకుండా పల్లవిలో మాత్రం వచ్చిన ప్రతిసారి కూడా ఆ 2 ఆక్టేవ్ల ఫ్లూట్ విన్నప్పుడల్లా కొట్టినట్టుగా కటువుగా ఉంది. ఆ కటువుగానం అవాయిడ్ చేయాలంటే ఫ్లూట్ చక్కటి వేణుగానం సింగిల్ రేంజ్ మీరు వాడి చూడమని నా విన్నపం, ప్రార్థన, మనవి, సూచన, సలహా. చక్కగా పాడావు రమ్య బెహ్రా. చాలా మొదటి నుంచి చివరి వరకు చాలా సాంప్రదాయబద్ధంగా చాలా చక్కగా పాడావు. కురింజి రాగం ఎందుకో చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. అది నా 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 నా. కురింజిని ఎన్నుకోవడం చాలా అద్భుతమైన పని చేశారన్న దాంట్లో అది అనుమానం లేదు, నిర్వివాదాంశం అండి. అయితే ఇంకొక చిన్నది, ఇదే కురింజిలో చేసిన ఈ పాటే రిథమ్ కూడా లేకుండా మీరు చేసి ఉంటే ఇంకా చాలా అమోఘంగా ఉండేదన్న ఒక చిన్నపాటి ఊహ. ఆ ఊహ నిజమా కాదా అనేది మీరే నిజమండి, అది నిజమండి. మీరు చెప్తుంటే అది నాకు ఇప్పుడు మీరంతా విడమర్చి చెప్పాక మీరు అర్థాన్ని కూడా అలా ఒక చిన్న పర్కషన్ ఇన్స్ట్రుమెంట్తో అలా హాయిగా ఉంటే బాగుంటుంది అనిపించింది. నేను గత సంచికలో చెప్పినట్టు ఇక్కడ చాలా నేర్చుకుంటున్నామండి. మేము నేర్చుకునే తర్వాత మేము చేసే స్వరరచనల్లో తప్పకుండా మాకు మేమే మార్పులు తెచ్చుకుంటున్నాము. అది చాలా మంచి మార్పు అని మాకు తెలిసిపోతుందండి. ధన్యవాదాలు. అన్నమయ్య పాటకు పట్టాభిషేక కార్యక్రమంలో కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. మలగుని నిన్న పెరుమాళ్ళు వీడే వెలయ రాజసమున విర్రవీగిని వాడే. కారి పెట్టడంట కంటి గోవిందుని సారి సారి దూరనీల చందమాయనే. సకలోపాసకులకు నందును సగుణముందే ప్రమాణము. సకల మునీంద్రులు పూజించే ఈ సాకారమే ప్రమాణము. అది రెండు శివుడు